Dear students, క్లాస్ 10 రియల్ నెంబర్స్ లో ఎక్సర్సైజ్ 1.3 లో సెకండ్ బిట్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుగు ఇంగ్లీష్ లో కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు 100% కంటెంట్ రీచ్ అవుతుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్, లుక్ హియర్, ఒక క్వశ్చన్ చదవండి. వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ state whether the following rational numbers will have a terminating decimal form or a non-terminating repeating decimal form. సో మనం వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ చేయకుండానే మనకి ఇచ్చిన రేషనల్ నెంబర్స్ లో ఏవైనా మనకి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్ లో ఉంటాయా లేదా టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ లో ఉంటాయా మనని ఎక్స్ప్లెయిన్ చేయమని అంటున్నాడు. సో మనకి సింపుల్ లాజిక్ టు రిమెంబర్, మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏదైనా ఒక రేషనల్ నెంబర్ ఇచ్చినప్పుడు, ఏదైనా ఒక రేషనల్ నెంబర్ p/q ఇచ్చినప్పుడు దాంట్లో డినామినేటర్ q అనేది మనకి q అనేది 2m ఇంటూ 5m ఈ ఫామ్ లో రాయగలిగితే దట్ ఈస్ ద టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి థీరం 1.4 ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఒకవేళ ఈ నెంబర్ లో రేషనల్ నెంబర్ లో q ఈస్ నాట్ ఈక్వల్స్ టు 2m ఇంటూ 5m ఈ ఫామ్ లో లేనట్లయితే, అంటే ఈ ఫామ్ లో లేనట్లయితే అంటే q ఈస్ నాట్ ఈక్వల్ టు 2m అండ్ 5m ఈ ఫామ్ లో ఉన్నట్లయితే అది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ అవుతుంది. సో ఈ చిన్న పాయింట్, ఏవైతే మనకి థీరం ఇచ్చాడు, థీరం 4 అండ్ థీరం 4, 5 ఉంటాయి, వాటిలో ఈ క్లియర్ ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఈ సమ్స్ ని, ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతాము. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి డిస్కస్ చేద్దాం. 3/3125. సో మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఇక్కడ p/q రేషనల్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 13/3125. సో మనకి ఇది డివిజన్ చేయకుండానే సాల్వ్ చేయమంటున్నాడు. మనకి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ లో డినామినేటర్ చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఇక్కడ 3125 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి మనము దీన్ని 2m ఇంటూ 5m ఫామ్ లో రాసుకోవచ్చు. కాబట్టి ఇది టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ అవుతుంది. అవునా కాదా మనం ఒక్కసారి చెక్ చేద్దాం చిల్డ్రన్. సో ఇక్కడ 3125 తీసుకున్నాను, అగైన్ 5 తో వేస్తున్నాను. 5 6 are 30, 5 6 are 30, 1 ఉంటుంది 12. ఇక్కడ 5 1s are సో 625/5. 5 1s are again 1 ఉంటుంది, 5 2s are 12, again 5 5s are. సో కాబట్టి ఏం రాస్తున్నానంటే 1 2 5 రాస్తున్నాను. అగైన్ మళ్ళీ 5 తీసుకుంటున్నాను, 5 2s are 10 and 5 5s are, again 5 5s are. క్లియర్? సో కాబట్టి ఇక్కడ 5 25s are 125, 5 5s are 25. అప్పుడు ఏమవుతుంది, 3125 ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో 5 ఇంటూ 5 ఇంటూ 5 రాస్తున్నాను. సో 1 2 3 4 5. సో కాబట్టి 3125 is equals to 2 to the power of 0 into 2 to the power of 0 into 5 to the power of m, అంటే 5 to the power of 5 రాస్తున్నాను, 5 to the power of 5 రాసుకుంటున్నాను. సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకి 2 to the power of m and 5 to the power of m ఫామ్ లో ఉంది. కాబట్టి therefore this is what you can write, terminating decimal form. Clear? So this is the first one. Second చూద్దాం. ఏమి ఇచ్చాడు, 11/12 ఉంది.
సో ఇక్కడ మనకి 12 11. సో మనకి 12 అనేది 11 ఫ్యాక్టర్ కాదు. సరే, ఈ 12 కూడా ఎలా రాసుకోవచ్చు? 12 ఈస్ ఈక్వల్స్ టు వాట్ యూ కెన్ రైట్ 2 into 6 we can write. Okay, again 2 into 2 into 2 into 3 we can write. సో కాబట్టి ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 3 రాసుకోవచ్చు. 2 క్యూబ్ ఇంటూ 3. సో కాబట్టి ఏవైతే మనకి డినామినేటర్ ఉందో ఆ 12 అనేది మనము ఎలా రాస్తున్నాము? 2 క్యూబ్ ఇంటూ 3 గా రాస్తున్నాము. కాబట్టి ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది? 2 టు పవర్ ఆఫ్ m ఇంటూ 5 టు పవర్ ఆఫ్ m ఫామ్ లో ఉందా? లేదు. సో కాబట్టి therefore 11/12 is non-terminating decimal form. Clear? So 11/12 is non-terminating decimal form and it is repeated form. ఎందుకు? 12 is not factor of 11. సో ఇది రీజన్. ఓకేనా చిల్డ్రన్? సో థర్డ్ చూద్దాం. 64/455 ఇచ్చాడు. సో దీన్ని మనం యాజ్ యూజువల్ గా p/q అనుకున్నాం. ఈ q అనేది 2 టు పవర్ ఆఫ్ m ఇంటూ 5 టు పవర్ ఆఫ్ m ఫామ్ లో ఉందో లేదో చెక్ చేద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే దాని ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 455 తీసుకున్నాను. సో ఆబ్వియస్లీ 5 9s are 5 9s are and 5 1s are. మళ్ళీ 13 తీసుకున్నాను. 13 7s are. ఓకే, అండ్ అగైన్ 7 1s are. సో కాబట్టి 455 is equals what you can write 5 into 7 into 13 into 1 we can write. సో కాబట్టి ఇది మనకి 2 to the power of m and 5 to the power of m ఫామ్ లో ఉందా? లేదు. సో దిస్ ఇస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of m and 5 to the power of m. సో కాబట్టి అప్పుడు మనం రాసుకోవచ్చు given రేషనల్ నెంబర్ is, so therefore given rational number is non-terminating. Okay, and repeated decimal అవుతుంది. ఓకే చిల్డ్రన్, 1600 p/q లో ఫామ్ రాసాము. p/q లో రాసిన తర్వాత మనకి ఈ q అనేది 2 to the power of m ఇంటూ 5 to the power of m ఫామ్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ 1600 అనేది 50 ఫ్యాక్టర్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము 1600 రాస్తున్నాను. దీన్ని సింపుల్ గా నేను 16 into 100 రాస్తున్నా. అగైన్ ఈ 16 ని 2 into 8 into 20 into 5 రాస్తున్నాను. 20 into 5 అన్ననేమో 20 into 5 రాస్తున్నా. అగైన్ 2 into 8 నేమో 2 క్యూబ్ రాసుకోవచ్చు. మళ్ళా 20ని నేను 5 into 4 రాస్తున్నాను. 5 into 4. సో ఇక్కడ 2 to the power of 1 ఉంది అండ్ దిస్ ఇస్ 2 to the power of 3. సో 2 to the power of 4 into 4 ఏం రాస్తున్నాను? 2 స్క్వేర్ రాస్తున్నాను. ఇక్కడ అగైన్ మనం 5 ఉంది. ఇక్కడ 5 into 5 5 స్క్వేర్ రాస్తున్నాను. కాబట్టి ఇక్కడ 2 to the power of 4 into 2 to the power of 2 into 5 స్క్వేర్ రాస్తున్నాను. ఎప్పుడైతే బేస్ ఈక్వల్ అవుతాయో మనము ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేసుకోవాలి. కాబట్టి 2 to the power of 4 plus 2 into 5 స్క్వేర్ అంటే మనము 1600 ని ఎలా రాసుకోవచ్చు? 2 to the power of 6 into 5 స్క్వేర్ రాస్తున్నాం. సో ఏ ఫామ్ లో ఉంది? 2 to the power of m into 5 to the power of m ఫామ్ లో ఉంది. కాబట్టి therefore ఏమయ్యచ్చు? 15/1600 is terminating decimal form. Okay, next చూడండి. 29/343 దీన్ని p/q అంటున్నాను. సో ఇప్పుడు q అనేది
మనకి 2 to the power of m ఇంటూ 5 to the power of m ఫామ్ లో ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు 343 తీసుకుందాం. 343 తీసుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ వాట్ ఈస్, సో 7 తీసుకుంటున్నాను. 7 4s are 28 and 63. 7 9s are 63. Okay, and again 7 7s are 49. Again 7 1s are 7. సో కాబట్టి 343ని మనము ఎలా రాసుకోవచ్చు? 7 క్యూబ్ రాస్తున్నాం. 7 క్యూబ్. సో మరి ఈ 343 అనేది 2 to the power of m ఇంటూ 5 to the power of m ఫామ్ లో ఉందా? లేదు. కాబట్టి therefore 29/343 అనేది ఇట్స్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. నాన్ టర్మినేటింగ్ decimal form and repeated form also. Repeated form. Clear. So next వచ్చేసి నెక్స్ట్ ఇంచు చూడండి. నెక్స్ట్ నెంబర్ లో ఏమి ఇచ్చాడు? 23/2³ ఇంటూ 5² ఇచ్చాడు. ఓకేనా? సో ఆల్రెడీ ఇచ్చిన నెంబర్ ఏంటి? 23 సో 23/2³ ఇంటూ 5² రాశాడు. దీన్ని p/q అంటున్నాను. ఆల్రెడీ డినామినేటర్ q ఏ ఫామ్ లో ఉంది? 2³ ఇంటూ 5² ఉంది. 5² ఉంది. కాబట్టి దీన్ని మనం 2 to the power of m ఇంటూ 5 to the power of m ఫామ్ లో ఉంది అనుకోవచ్చు కదా. సో కాబట్టి therefore 2 to the power of m ఇంటూ 5 to the power of m ఫామ్ లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ టర్మినేటింగ్. ఓకే, terminating decimal form. Clear. 129 by 2 to the power of 7, 5 to the power of 7 and 7 to the power of 5. సో దీన్ని మనం p/q ఫామ్ లో రాసుకున్నప్పుడు ఈ q అనేది 2 to the power of m ఇంటూ 5 to the power of 5 ఓన్లీ ఈ ఫామ్ లోనే ఉందా? లేదు. సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే therefore given rational number is not terminating and repeated form అని చెప్పొచ్చు. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి మనము 9/15 తీసుకుంటాం. 9/15. సో 9/15 ఉంది. ఈ 9/15 లో మనము దీన్ని సింపుల్ గా కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు? 9/15 is equals to 3 3s are 3 5s are. అంటే 9/15 మనము ఎలా రాసుకోవచ్చు? 3 to the power of 5 రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మళ్ళా q is equals to what? 5. సో కాబట్టి ఇది 2 to the power of m ఇంటూ 5 to the power of m ఫామ్ లో ఉన్నట్లే. సో కాబట్టి therefore 9/15 అనేది ఏమవుతుంది? టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈసారి ఏం చేస్తున్నామంటే మనం 36/100 రాస్తున్నాం. 36/100. సో అగైన్ మళ్ళా దీన్ని p/q అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్ గా మనం q is equals to 100 అంటున్నాం. 100 ఏం రాసుకోవచ్చు? 2 into 50 రాసుకోవచ్చు. అగైన్ 2 into 5 into 10. అగైన్ 2 into 5 into 2 into 5 అంటే 2² into 5² రాసుకోవచ్చు. కాబట్టి 100 ని మనము 2² into 5² రాసుకోవచ్చు. కాబట్టి ఇది 2 to the power of m into 5 to the power of m ఫామ్ లో ఉంది. సో కాబట్టి given number is terminating decimal form.
డెసిమల్ ఫామ్. క్లియర్. నెక్స్ట్ చూద్దాం. 77/210 ఉంది. దీన్ని p by q అనుకున్నట్లయితే q ఏ ఫామ్ లో ఉందో చూద్దాం. ఇప్పుడు మనం 210 తీసుకుంటాము. తీసుకుంటే ఇక్కడ ఆబ్వియస్లీ 2 1s are 0, 2 5s are అగైన్ 2 5s are 5 తీసుకుందాం. 5 2s are 5 1s are అగైన్ 3 7s are. సో 2 into 5 into 3 into 7 210 తీసుకున్నాము. క్లియర్. 2 1s are 2 5s are అగైన్ 5 తీసుకుంటున్నాము. 5 2s are 5 1s are అగైన్ 3 తీసుకుంటున్నాము. 3 7s are. సో కాబట్టి 210 అనేది ఇక్కడ 2 into 5 into 3 into 7. సో కాబట్టి 210 అనేది నాట్ ఎగ్జాక్ట్ గా 2 to power m into 5 to power m ఫామ్ లో లేదు. సో కాబట్టి ఇట్ ఈస్ ద given number is non-terminating decimal form. Non-terminating and repeated decimal form. Clear.